బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 89,399 మంది భక్తులు దర్శించుకున్నారు. 49,985 మంది తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం 4.92 కోట్లుగా సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయాయి. దీంతో వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 89,399 మంది భక్తులు దర్శించుకున్నారు. 49,985 మంది తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం 4.92 కోట్లుగా సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 89,399 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 49,985 మంది తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం చూసుకుంటే 4.99 కోట్లుగా సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే దాదాపుగా వేలాది మంది క్యూ లైన్ లో ఇంకా వేచి ఉన్న పరిస్థితి. స్వామివారి సర్వదర్శనానికి కూడా 24 గంటల సమయం పడుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, తిరుపతిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? రైట్, తిరుమలలో భక్తుల రద్దీ అయితే అనూహ్యంగా కొనసాగుతుందని నేను చెప్పాలి. ముఖ్యంగా వేసవి సెలవుల కారణంగా కూడా భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి కూడా క్యూ లైన్ ల వెలుపల వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లో ఉన్న భక్తులందరికీ కూడా టీటీడీ అనేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి క్యూ లైన్లు అన్ని నిండిపోయి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా ఆ భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారనే కానీ తెలుస్తుంది. నిన్న దాదాపు 89,000 మంది వరకు కూడా శ్రీవారిని దర్శనం చేస్తున్నారు. అలాగే 49,985 మంది తలనీలాలు కూడా సమర్పించిన పరిస్థితి. మరలా ఏదైతే నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు 4.92 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లుగా కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీవారి సర్వదర్శనానికి క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారో వారి కోసం అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలను టీటీడీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు సంయమనం పాటిస్తూ కూడా దర్శనం చేసుకోవాలని టీటీడీ ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో అక్కడున్న సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో భక్తులకు సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వైకుంఠంలో అన్ని కంపార్ట్మెంట్లు నిండి
నారాయణగిరి ఉద్యానవనంలో కూడా భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలని నీటిని కూడా అందించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా దర్శన భాగ్యాలను అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. టీటీడీ అధికారులు ఒకటే కోరుకుంటున్నారు, భక్తులు సంయమనం పాటించి మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకోవాలని కూడా టీటీడీ అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా దాదాపు 98,000 మంది పైగా కూడా శ్రీవారిని దర్శనం చేయిస్తున్న టీటీడీ అధికారులను ప్రజలంతా కూడా తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు కాబట్టి అందరికీ కూడా దర్శనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమణ.